అందరికీ నమస్కారం అండి. మేము తులజామాత అమ్మవారి గుడికి వెళ్తున్నాము. ఆమెను రేణుమాత అని కూడా అంటారు. ఇది చాలా ప్రసిద్ధి గల పుణ్యక్షేత్రం అండి. ఈ హిందువుల పుణ్యక్షేత్రం గుజరాత్లో. ఈ గుడి వచ్చేసరికి విశ్వంబర మహారాజు ప్రతిష్ఠ చేశారట 700 సంవత్సరాల క్రితం. ఈ గుడి అక్కడ రణు అనే ఊర్లో ఆయన పరిపాలించేవాడట. అమ్మవారు ఆయన కల్లో కనిపించి అక్కడున్న సరస్సులో నేను సాకార రూపంలో దొరుకుతాను అని చెప్పారట. అందుకని ఆయన వెతికించి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆ అమ్మవారి గుడికి పైన గోపురం ఇలా రౌండ్ సర్కిల్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. అక్కడ వాళ్ళ గుజరాత్ కట్టడాలు కదండి, చాలా వెరైటీగా ఉంటాయి. మనలాగా గోపురం కాకుండా ఇలా ఉంటుంది పైన. అమ్మవారి విగ్రహ మందిరం కూడా అంతా రాతితో కట్టారు. చాలా విశాలమైన ప్రాంగణం. అమ్మవారికి ఇటు ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. అమ్మవారి గుడి ఇదండి. ఆ అమ్మవారి విగ్రహం. అమ్మవారికి ఎడం వైపు సిద్ధేశ్వర శివలింగం ఉంటుంది. సిద్ధేశ్వర స్వామి ఎడం వైపు చూడండి. అలాగే ఇటువైపు వచ్చేసరికి పార్వతీమాత, ఆంజనేయ స్వామి ఉంటారు. అమ్మవారి ముందు ఒక చిన్న విగ్రహం పెట్టారు. అమ్మవారి విగ్రహం చాలా చూడటానికి కూడా బాగుంటుంది. చాలా పవర్ఫుల్ గుడి అండి ఇది. అమ్మవారు శక్తివంతమైన అమ్మవారు. ఏమైనా అనుకున్నా కూడా పనులు అవుతాయండి అమ్మవారి గుడిలో. చాలా విశాలమైన గుడి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇటు అమ్మవారికి ఎడం వైపు వచ్చేసరికి రూమ్స్ ఉంటాయండి. అక్కడ రెంటెడ్కి ఇస్తారు ఎవరైనా స్టే చేయాలంటే. రూమ్స్ కూడా బాగుంటాయి. అమ్మవారి మండపం మొత్తం గోల్డ్తో కట్టారు. ఇట్లా చూడటానికి చాలా బాగుంటుందండి ఈ గుడి విగ్రహం, అమ్మవారు అంతా. ఇంకా కొంచెం ముందుకు వచ్చేసరికి ఇదండి రూమ్స్ ఇలా ఉంటాయి. లోపల కూడా చాలా బాగున్నాయి. రెంటెడ్కి ఇస్తారు రూమ్స్. ఈ మొత్తం గుడి ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉంటుంది. ఇట్లా వచ్చేసరికి ఈ స్తంభాలు రాతితో కట్టారండి. అప్పుడు 700 సంవత్సరాల క్రితం కట్టిన గుడి అంట ఇది. ఇప్పటికీ చాలా చక్కగా ఉందండి. ప్రసిద్ధి చెందిన గుడి. ఏ రిమార్క్ లేదు. గుడి అంత నీట్గా ఉంటుంది. అమ్మవారి దగ్గర నుంచి కొంచెం ఎడం వైపుకి వెళ్తే అక్కడ ఒక షాప్ వస్తుందండి. ఆ షాప్లో మనకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి. దేవుడు ఫొటోస్ అవి. ఇంకొంచెం ముందుకు వెళ్తే అలాగే గుడి వెనక వైపు దారి వస్తుంది. ఆ వెనక వైపు దారిలో ఇక్కడ ఒక చెట్టు అవి పెట్టారు. అక్కడ బాగుంటుంది చూడటానికి కూడా. ఇంకొంచెం ముందుకు వెళ్తే విఘ్నేశ్వర ప్రతిష్ఠ చేశారు. అలాగే పక్కన పరశురామ స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. ఇంకా అక్కడి నుంచి గుడి వెనక వైపు దారి అండి, ఎడం వైపు నుంచి ఈ బయటకు వెళ్ళే దారి వెనక్కి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ స్టెప్స్ వస్తాయి. స్టెప్స్ దిగి మళ్ళీ కొంచెం ఎడమవైపు తిరిగా అనుకోండి, గుడిలో వెనక భాగంలో దుని వస్తుంది. ఈ దుని వచ్చి విశ్వంబర మహారాజు గుడి ప్రతిష్ఠ చేసినప్పుడు పెట్టారట. ఇది ఇప్పటికీ ప్రాసెస్లో పెట్టారు. ఇప్పటికీ నవరాత్రుల్లో చాలా విశేషంగా పూజలు జరుగుతాయి. దుని కూడా పెడతారటండి. చాలా బాగుంటుంది. ఇది వచ్చే మానస సరోవరం. ఈ నదిలోనే అమ్మవారి విగ్రహం దొరికిందట. అందుకని ఈ నది ఒడ్డునే ప్రతిష్ఠ చేశారు. చాలా పవర్ఫుల్ గుడి ఇది.